Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. నంద్యాల పట్టణంలో శ్రీనివాస నగర్ నందు రాయలసీమ హాస్పిటల్ నూతన భవనం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. గత ఎన్ని సంవత్సరాలుగా నంద్యాల ప్రజలకు ఆర్థో నందు విశేష సేవలు అందిస్తూ నిర్వహిస్తున్న రాయలసీమ ఆర్థో హాస్పిటల్లో సోమవారం రాయలసీమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా ఆధునీకరించి ప్రారంభించారు. ఆసుపత్రి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, డాక్టర్ కావ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, కేశవరెడ్డి విద్యా సంస్థల చైర్మన్ నాగిరెడ్డి కేశవరెడ్డి, డాక్టర్ నోమన్ రామలింగారెడ్డి, వర్ధన్ శెట్టి రాజారాం తదితరులు పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో అత్యాధునిక టెక్నాలజీతో ఆర్థో హాస్పిటల్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని, డాక్టర్ కావ్యను అభినందించారు. ఎన్నికరా తమ్ముడు ఉన్నారు కదా. ఓకే అది నీ ఇష్టం. అది చాలా మందికి లామినార్ ఓటీ అంటే ముఖ్యంగా సోషల్ మీడియా, పత్రికా రంగం వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే విష్ణు నా స్టూడెంట్ కావడం నా అదృష్టం. నేనంత ప్యాషనేట్, విష్ణు తన ప్రొఫెషనల్ అంత ప్యాషనేట్. ఇంతకుముందు డాక్టర్ మధుసూదన్ గారు చెప్పినట్టుగా సక్సెస్ కు ఒక డాక్టర్ గా సక్సెస్ కావాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ విష్ణులో ఉన్నాయి. నా దగ్గర స్టూడెంట్ గా చదివేటప్పుడు కూడా చూశాను విష్ణును. చాలా డైనమిక్ గా ఉండేవాడు, చాలా ఇష్టంతో కష్టపడేవాడు, అన్నిటికంటే ఎక్కువ చాలా యాక్టివ్ ఉండేవాడు, చాలా టాక్టివ్ ఉండేవాడు. కాబట్టి ఈ అబ్బాయి ఫ్యూచర్ లో ఏదైనా సాధిస్తానటువంటి నమ్మకం మాకందరికి కలిగించేవాడు. నా అదృష్టం, నేను ఎడ్యుకేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ విషయంలో ప్యాషనేట్. నా ప్రొఫెషన్, నా ప్యాషన్ సంబంధించిన విషయం తప్ప వేరే ప్రపంచం పట్టించుకోను, ఎక్కడ ఒక నిమిషం కూడా వేస్ట్ చేయను. నా స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ నాకు సంతోషాన్ని ఇస్తాయి. నా జీవితంలో అత్యంత సంతోషించే విషయాలు ఓన్లీ నా స్టూడెంట్స్ అచీవ్మెంట్స్. కాబట్టి ఈ రోజు సంజీవ్ నగర్, శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్, ఉదయానంద హాస్పిటల్లో కూడా నా ఓల్డ్ స్టూడెంట్స్ డాక్టర్స్ గా అద్భుతంగా రాణిస్తున్నారు. రాయలసీమలో ఎక్కడ పోయినా కూడా, ఏ స్టూడెంట్ పోయినా కూడా అద్భుతంగా నా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా రాణిస్తున్నారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. విష్ణు చాలా అప్డేటెడ్ టెక్నాలజీతో హాస్పిటల్ స్టార్ట్ చేశాడు, కాబట్టి తప్పనిసరి సక్సెస్ అవుతాడు. He is blessed with very good parents and better off also, and very good children also. So I bless you Vishnu for a grand success. Wish you all the best. ఈరోజు మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారి కొడుకు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఈ రాయలసీమ ఆర్థో హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడే మొత్తం హాస్పిటల్ చూడడం జరిగింది, కానీ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు చూపించలేదు. ఫస్ట్ బిగినింగ్ నుంచి ఈ రోజు చూపించినాడు, కానీ ఈజ్ ఎక్సలెంట్, చాలా బాగా గడిచినాడు. ప్రతి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి విజన్ అంటే ఇప్పుడే చెప్పినాడు కదా, 12 నుంచి ప్లాన్ చేసి విష్ణు కూడా సేమ్ అదే విజన్ తో కూడా
ఈ యొక్క హాస్పిటల్ నిర్మించడం జరిగింది. నిర్మించడమే కాదు, ఈజ్ ఎ డెడికేటెడ్ ఒక వర్క్ మీద విష్ణు చాలా డెడికేటెడ్. నంద్యాలే కాదు రాయలసీమ కూడా మంచి పేరు వచ్చింది. డెఫినెట్ కూడా ఇది ఇంకా సక్సెస్ కావాలని, ఇంకా విష్ణు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ప్లాన్ ప్రకారం భగవంతుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నేను డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, రాయలసీమ హాస్పిటల్స్. ఆల్మోస్ట్ 8 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్ లో ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఫస్ట్ రాయలసీమ హాస్పిటల్ స్థాపించాము. ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను నా ప్రాక్టీస్ ని చాలా హార్డ్ వర్క్ తో, చాలా కంపాషన్ తో, చాలా ప్యాషన్ తో ప్రతిరోజు కష్టపడి ఇష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతూ వస్తున్నాను. ఇంతకుముందు ఓల్డ్ డేస్ లో నంద్యాలలో చేయని సర్జరీస్ లేదా అతి తక్కువ చేస్తున్న సర్జరీస్ ని కూడా నంద్యాలలో చాలా ఫ్రీక్వెంట్ గా, కామన్ గా, విజయవంతంగా చేస్తూ వస్తున్నాను. అలాగే మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు, పేషెంట్స్ నా మీద నమ్మకం ఉంచి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చారు. 8 సంవత్సరాల క్రితం నేను ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత హంబుల్ గా హాస్పిటల్ ని స్టార్ట్ చేశానో, ఈ రోజు కూడా అంతకంటే రెట్టించిన రెస్పాన్సిబిలిటీతో, బాధ్యతతో, హంబుల్నెస్ తో ఈ రోజు రాయలసీమ హాస్పిటల్స్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. నేనంతా పుట్టి పెరిగిందంతా నంద్యాలలోనే, కేశవరెడ్డి పబ్లిక్ స్కూల్ లోనే చదివాను. సార్ స్టూడెంట్ నే. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడే నంద్యాలలోనే స్థాపించాలి, నంద్యాలలో మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ ని స్థాపించాలి, ఆర్థోపెడిక్సే చేయాలి అని నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ లోనే డిసైడ్ అయ్యాను. ఆ డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి నా ప్రతి డెసిషన్ లో కూడా మా అమ్మ, మా నాన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు రాయలసీమ హాస్పిటల్స్ ఈ స్టేజ్కి వచ్చింది, ఈ షేప్కి వచ్చింది, ఇలా కనపడుతుంది అంటే దాంట్లో ముఖ్య కారణం మా ఫాదర్. ప్రతిరోజు చాలా కష్టపడ్డారు. అలాగే ఇప్పుడు రాయలసీమ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ సర్జన్ గా, నాతో పాటు మా వైఫ్ డాక్టర్ కావ్య అండ్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ హారిక ఆఫ్థాల్మాలజీ డిపార్ట్మెంట్స్ రన్ అవుతున్నాయి. ఇంకొక 1 month లో ఇంకా 2 డాక్టర్స్, 2 డిపార్ట్మెంట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. ఇలాగే దీని ఫ్యూచర్ లో కంప్లీట్ అన్ని స్పెషాలిటీస్ అవైలబుల్ అయ్యేట్లు ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్, సిటీకి వెళ్లకుండా ఇందాక మధుసూదన్ రావు సార్ చెప్పినట్టు కంప్లీట్ లామినార్ ఆర్థో ఓటీ, పక్కనే ఆఫ్థాల్ ఓటీ, ఐసీయూ, అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ ఫెసిలిటీస్ ని నంద్యాల ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత 8 years క్రితం ఇక్కడ రాయలసీమ ఆర్థో హాస్పిటల్ లో డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా ఆర్థోపెడిక్ సేవలు అందిస్తూ ఉన్నారు. లాస్ట్ 2 years క్రితం రాయలసీమ ఐ హాస్పిటల్ అని ఐ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశాం మేము. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎలాబరేట్ చేసి రాయలసీమ హాస్పిటల్స్ ఒక మల్టీ స్పెషాలిటీ స్టార్ట్ చేశాం ఈ రోజు. ఇక్కడ ఇంకా సిటీ స్టైల్లో ఇంకా అన్ని ఫెసిలిటీస్, ఇంకా అత్యాధునిక సర్వీసెస్ అన్ని కూడా అందిస్తున్నాము. ఇంకా నెక్స్ట్ 1 month లో ఇంకొక 2 స్పెషాలిటీస్ కూడా యాడ్ చేస్తున్నాం. అందరూ ఈ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు నంద్యాలకు ఒక కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది అని మాకందరికి ఎంతో సంతోషంగా ఉంది. రాయలసీమ హాస్పిటల్స్ ఆర్థోలో నా అంచనా ప్రకారము నంద్యాలలోనే కాదు, మా ఉమ్మడి జిల్లాల్లో బెస్ట్ హాస్పిటల్ గా, అంటే ఎక్విప్మెంట్స్ అవి ఇవి అంత బాగా ఉన్నాయి. సో ఇటువంటి హాస్పిటల్ ను నంద్యాలకు తీసుకొచ్చినందుకు మొట్టమొదటిగా నేను రాయలసీమ హాస్పిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. 12లో ఇది కొన్నాం అన్నమాట ఈ సైట్. ఆ రోజే దీన్ని డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డికి అని డిసైడ్ చేసుకున్నాము. ఆయన వస్తే బయటికి ఇక్కడే హాస్పిటల్ రన్ చేయాలనేది కూడా మా అభిలాష. ఆ విధంగానే అతను ఇక్కడే సెటిల్ కావటము, ఈ హాస్పిటల్ ని ఈ విధంగా తీసుకురావడం జరిగింది. ఇది యాక్చువల్ గా ప్రీవియస్ గా రాయలసీమ ఆర్థో హాస్పిటల్ అనే పేరుతో స్థాపించాము. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్ లో రాయలసీమ హాస్పిటల్స్ కింద రన్ చేసి ఇంకా మల్టిపుల్ బ్రాంచెస్ కూడా తీసుకురావాలనే ఉద్దేశంతోనే నేను ఆశీర్వదిస్తున్నాను విష్ణువర్ధన్ రెడ్డిని.
థ్యాంక్ యూ, దట్స్ ఆల్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.